శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఎందుకంటే ప్రభాస్ అన్న పెళ్లి మీద జోకులు వేస్తున్నాడు అతను. కాబట్టి దయచేసి ప్రభాస్ అన్న పెళ్లి మీద జోకులు చేయొద్దు. ఎందుకంటే మాట పెళ్లి అయిందా, నీకు పెళ్లి అయిందా అన్నాడు. కాబట్టి సినిమాలో ఉన్న మాని అన్న నీ ట్రోలింగ్ ఆపి అన్న, ఈ సినిమా చాలా బాగుంది, ఇంకా ఈ సినిమా అయితే ఎట్లా తగ్గేది రానుంది. ఈ సినిమా ఎన్ని లక్షల కోట్లు కలెక్ట్ చేస్తుంది? ఒక చెప్తా వస్తాను సినిమా గురించి చెప్పండి. సినిమాలో ప్రభాస్ అన్న సీన్లు ముగ్గురుతో ఉంటాయి అంతే. ఒకటి హీరోతో, హీరోయిన్తో, మోహన్ బాబుతో ఉంటాయి, ఇంకెవరితో ఉన్నాం ఇంకా. కాబట్టి ఈ ముగ్గురుతో ఉన్న సేపు అరగంట ఉంటారు అంతే. కాబట్టి ఈ అరగంట సేపు సినిమా వేరే లెవెల్ అయితే ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ప్రభాస్ అన్న థియేటర్ చూడడం అందరికి పండగనక. ఇంక ఈ సినిమా అయితే ఇంకా ఇప్పటికి 1000 కోట్లు అన్నారు, ఇంకా 1,00,000 కోట్లు కూడా ఏమో చెప్పలేము. దేనికంటే ప్రభాస్ అన్న పెట్టుకోవడం వల్ల ఈ సినిమా హిట్ అయింది అన్నారు అందరూ. కాబట్టి సినిమా కూడా చాలా బాగుంది. సినిమాలో భక్తితో పాటు రక్తి కూడా అన్నమాట. అబ్బాబా రక్తి ఉంది భయ, మామూలు రక్తి అది. హీరోయిన్ గాల్లో ఎగరేస్తున్నాడు భయ మంచి విషయం. నీళ్ళలో ముంచి లేపి ఎగరేసి గాల్లో తిప్పి ఏమి రొమాన్స్ నాయన. నీళ్ళలో ముద్దులు, ఇంట్లో ముద్దులు, గాల్లో ముద్దులు, ఎక్కడ పడితే అక్కడ ముద్దులు. అదే మరి చూపించినందురా అంటే భక్తితో పాటు రక్తి కూడా ఉంటది. కాబట్టి నాలాగా యూత్ అందరూ ఈ సినిమా రావాలి, వచ్చి ఈ సినిమా చూడాలి మీరు ఖచ్చితంగా. భక్తులు అవునన్నా చూసే మాట్లాడుతున్నా చెప్తున్నా విన, అది ఇప్పుడు దాకా చెప్పాను, ఇప్పుడు వస్తే నాకు తెలియదు. కాబట్టి సినిమా మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంది. చూసాను ఎంట్రెస్ట్ అని చెప్తున్నా. ఎంట్రెస్ట్ అదే ప్రభాస్ అన్నే 1,00,000 కోట్లు అన్నాం మేము. ఇంకా 1000 కోట్లు జై ప్రభాస్ అన్న 10 లక్షల కోట్లు అబ్బా చూశారు కదా. కాబట్టి ఇదంతా కూడా ఎందుకంటే ప్రభాస్ అన్న అందరం బంధువులు అయిపోయినాం. అందరం ఈ రోజు మేము థియేటర్ కూడా క్లోజ్ అయిపోయినాం. కులం మతం అనే భావం లేదు. ఇంకా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అంతా ఒకటే, కులం మతం జాతి లేదు. ఒకరినొకరు పెళ్లిళ్ళు చేసుకుంటాం, ఒకరినొకరు బంధుత్వం కలిపేసుకుంటాం. ఇంకా